మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలో ప్రభుత్వం నిరుద్యోగులకు శిక్షణ నైపుణ్యం కల్పించేందుకు ఏర్పాటు చేసిన సెట్విన్ కేంద్రాన్ని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వకాటి శ్రీహరి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి వకాటి శ్రీహరి మాట్లాడుతూ రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో సెట్విన్ కేంద్రాలను ఏర్పాటు చేసి నిరుద్యోగులను టెక్నాలజీ పరంగా సమాజంలో నైపుణ్యం కలిగిన వ్యక్తులుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని అన్నారు. ఇక్కడ శిక్షణ పొందిన వారు కంపెనీల్లో ఉద్యోగాలు చేసుకోవచ్చు, మహిళలు స్వయం ఉపాధి ప్రారంభించి ఆత్మగౌరవంతో జీవించవచ్చని అన్నారు. జడ్చర్లలో ఏర్పాటు చేస్తుంది రాష్ట్రంలో 30వ సెట్విన్ కేంద్రమని, దీనికి భవన మరమ్మతుల కోసం ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి స్వయంగా 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారని చెప్పారు. ప్రతి బ్యాచ్కు ప్రభుత్వం 4 లక్షల రూపాయలతో శిక్షణ ఇస్తుండటం అభినందనీయమన్నారు. సెట్విన్ సర్టిఫికెట్కి దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉందని, దీని సహాయంతో గల్ఫ్ దేశాల్లో కూడా ఉద్యోగాలు పొందొచ్చని తెలిపారు. మన జిల్లా వాడే ముఖ్యమంత్రి కావటం గొప్ప అవకాశమని, ఆయన సహకారంతో జిల్లాకు మరిన్ని నిధులు తెచ్చుకొని అభివృద్ధి చేసుకోవాలని పిలుపునిచ్చారు. మహిళల కోసం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు, ఆర్టీసీ ఉచిత ప్రయాణం వంటి పథకాలను అందించింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని గుర్తు చేశారు. రాష్ట్రంలో పేదలకు సన్నబియ్యం ఇచ్చిన ఘనత కూడా కాంగ్రెస్దే అన్నారు. మా జిల్లాలోని యువత కూడా సాంకేతిక నైపుణ్యాలు కలిగి ఉన్నారని, ఈ శిక్షణ కార్యక్రమాల ద్వారా వారిని మరింత ముందుకు తీసుకెళ్లడమే తమ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. ఆడవాళ్ళు వంటింటి వాళ్ళు మాత్రమేది కాదు, బయటికి వచ్చి నేర్చుకుంటే మగవాళ్ళకి ఏమి తక్కువరు తీసిపోరు, మేము కూడా మా జీవితంలో మా కాళ్ళ మీద మేము నిలబడగలుగుతామనేటువంటి ఒక ధైర్యాన్ని మీకు ఇచ్చే సంస్థనే సెట్విన్స్ అండ్ టీ స్టెప్స్ అంటా ఉన్నా, మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మనం మామూలులో ఒక 1000 మందితో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈరోజు జడ్జిలో 250 మంది ఒక సెట్విన్స్ సంస్థను ఏర్పాటు చేసుకోవాలంటే మా మాజీ సర్పంచ్ వెంకటేష్ అన్న బిల్డింగ్ చూపించిండు. మరి డబ్బులు ఇంత కావాలంటే 20 లక్షల రూపాయలు నా తమ్ముడు నా సోదరుడు ఎమ్మెల్యే 20 లక్షలు ఇచ్చిండు. మళ్ళా మీరు ట్రైనింగ్ అప్పుడు పైసలు కట్టుకోలేరు, మీద పడుకోలేని వర్గాలు ఇవి కట్టుకోలేవు. కాబట్టి మీ ప్రతి 3 నెలలకు ఒకసారి కట్టేటువంటి 4 లక్షల రూపాయలు నేనే కడతాను మా తమ్ముడు ముందుకు వచ్చిండు. చేయాల్సిందంతా ఒకటే, వెల్ ట్రైన్డ్ ఇంటర్నేషనల్ లెవెల్లో సెట్విన్స్ ఒక గుర్తింపు ఉంది, ఇది మర్చిపోవద్దు. ఇది ఆశామాషిగా వచ్చింది, పైసలు కట్టకుండా వచ్చింది కాబట్టి ఆ సర్టిఫికేట్ కి తక్కువ విలువ ఉంటుంది మీరు అనుకోవద్దు. ఎప్పుడు కూడా సెట్విన్ కి ఇంటర్నేషనల్ లెవెల్లో గుర్తింపు ఉంది. సెట్విన్ ట్రైన్ చేసిన ఎక్కడెక్కడికో వాళ్ళ జీవితాన్ని తీసుకెళ్లి అక్కడ బతికి వాళ్ళు 10 మందికి ఉపాధి కలిగించే స్థాయిలో ఎదిగిన అంశాలు చాలా చూశాను. నేను సెట్విన్స్ ఆఫీస్ గురించి ఇంత మాట్లాడుతున్నా అంటే, నేను ఆఫీస్ దగ్గరికి వెళ్ళినా, అది చార్మినార్ లోపల ఉంటది, ఆఫీస్ లో పోయి కూర్చున్నా. సార్ మీరు ఇక్కడ రాగలుగుతా అంటే, నేను నీ కాడికి వస్తేనే కదా నీ కాడ ఎంత పడుతుందో నాకు తెలుస్తుంది అని వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి కూర్చొని ఏమేమి చేస్తా ఉన్నారో, ఎట్లా ట్రైనింగ్స్ ఇస్తా ఉన్నారో అని చూపించడం జరిగింది. అది మా మహిళా సోదరులు కుట్టు మిషన్ కావచ్చు, మెహందీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, కంప్యూటర్స్ కావచ్చు, లేదా మా మగవాళ్ళకందరికీ కూడా మా యూత్ అంతా కూడా ఎలక్ట్రీషియన్ సంబంధించిన అంశాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు. మన నిజ జీవితంలో నైపుణ్యం ద్వారా బతకడానికి దారి చూపించేటువంటి పద్ధతులే సెట్విన్ టీ స్టెప్స్ అన్నమాట మీ అందరికి చెప్పిపోదామని వచ్చిన తెలియజేస్తా ఉన్నా. అదృష్టానికి అది నా శాఖలో ఉంది, యూత్ సర్వీసెస్ లో ఉంది. సెట్విన్ టీ స్టెప్స్ ని ఖచ్చితంగా వెనుకబడ్డ పాలమూరు, ప్రతిసారి వెనుకబడ్డ పాలమూరులో ఏమంటారంటే, 7 డ్యాములు కట్టినా 50 ఏళ్ల కింద ఏం కట్టినా లేదా భారతదేశంలో బీదరికం ఎక్కడుందంటే తీసుకొచ్చి పాలమూరు చూపించే వాళ్ళు ఆ రోజులు పోయినాయి. ఈ రోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానం ఖచ్చితంగా యువతకు అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోయే విధంగా ప్రతి కార్యక్రమాన్ని తీసుకోవాలని చెప్పే అంశం ముందు పెట్టినప్పుడు నేను అదృష్టవంతునిగా భావిస్తా ఉన్నా. మన జిల్లాని బానిసల జిల్లా, వలసల జిల్లాగా కాకుండా అభ్యున్నతి చెందిన జిల్లా, టెక్నికల్ గా ముందుకు వచ్చిన జిల్లా. మా జిల్లాలో కూడా ట్రైన్డ్ సెట్విన్ లో కానీ టీ స్టెప్స్ లో కానీ ట్రైన్ అయినటువంటి వందలాది మంది యువతులు మా దగ్గర ఉన్నారు. మేము ఈరోజు రాష్ట్రానికి టెక్నికల్ గా మా కాంట్రిబ్యూషన్ కూడా ఇస్తామన్నటువంటి స్థాయికి తీసుకుపోవాలనే ఆలోచనతో ఉన్న ఎమ్మెల్యేలే ఉన్నాం తప్ప ఎక్కడ కూడా చేసాపి అడిగే పరిస్థితుల్లో లేమన్నమాట మరొకసారి గుర్తు చేస్తూ, ఇంకా మీ దగ్గర చాలా మా ఇంపార్టెన్స్ ఇచ్చి ఖచ్చితంగా ఎలక్షన్ చెప్పాడు. మా అక్క చెల్లెళ్ళు వాళ్ళ తల్లి పుట్టుగారింటికి పోయినా, దేవుని గుడికి పోయినా, అన్నతానికి పోయినా, తమ్మంతానికి పోయినా, కొడుకుతానికి పోయినా, గుడి గోపురాలకు పోయినా కూడా ఏ బస్సులో కూడా రూపాయి ఖర్చు పెట్టకుండా ఖచ్చితంగా ఫ్రీగా బస్సు ఎక్కాలనే ఆలోచన వచ్చింది కూడా మన ముఖ్యమంత్రి గారికి అన్నమాట మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే ఇల్లు నడిపేయడం అంత ఆశమాసి కాదు. అదృష్టానికి రేవంత్ అన్న టీంలో మేమంతా ఎమ్మెల్యేలుగా గెలవడం, ఏ ఎమ్మెల్యే కూడా స్వార్థపూరితం లేదు. వెంచర్ చేయాలి, ప్లాట్లు వేసుకోవాలి, నదులు సంపాదించాలి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలి, లేదా వాళ్ళ వీళ్ళకి పంచాయతీ పెట్టి డబ్బులు సంపాదించే ఆలోచన ఈ 14 మంది ఎమ్మెల్యేలకు ఎవరికి లేదు. ఏముందంత ఆలోచన, నా హయాంలో నేనేం చేయాలి నా నియోజకవర్గానికి,
నేను ఉన్నా లేకపోయినా నా గురించి ఆలోచన చేసే విధానంగా ఏ స్ట్రక్చర్ ఇచ్చి పోవాలి, నేను నా భవిష్యత్తులో కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ పని చేసిన చెప్పుకోవాలనేటువంటి కుతూహలం కలిగేటువంటి ఎమ్మెల్యే మేమందరం కూడా టీంలో ఉన్నాం. ఖచ్చితంగా ఎమ్మెల్యేలు ఎక్కడ ఎమ్మెల్యేగా అనుకోవడాలే, మంత్రులు మేము ఎక్కడ మంత్రులు అనుకోవడం. నాకైతే గన్మెన్ కనిపించినప్పుడు నేను మంత్రి అనిపిస్తుంది.